నిరుద్యోగుల కోసం గవర్నమెంట్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ పెట్టినట్లయితే గనక షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ లో రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, అలాగే ఎలాంటి ఎగ్జామ్ కూడా నిర్వహించడం లేదు. బిగినింగ్ లోనే 42,000 జీతంతో ఆఫీసర్ స్థాయి హోదాలో జాయిన్ అవుతారు. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్ నోటిఫికేషన్ ఏ గ్రాడ్యుయేట్స్ కి ఎక్కువ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఏ బీటెక్, బి ఎంటెక్, సి బిఎస్సి, డి ఎనీ డిగ్రీ. ఈ నోటిఫికేషన్ లోని మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అర్హులే. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 20, 2024 కాగా అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th ఆగస్ట్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే అప్లికేషన్ ఆన్లైన్ ద్వారానే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఏ స్టేట్ వాళ్ళైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్ కి ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేకుండా ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నట్లు నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ జాబ్స్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి వివిధ కేంద్ర ప్రభుత్వ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్ ఏ గ్రాడ్యుయేట్స్ కి ఎక్కువ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఏ బీటెక్, బి ఎంటెక్, సి బిఎస్సి, డి ఎనీ డిగ్రీ. ఇక ఈ పోస్ట్ చూసినట్లయితే గనక ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ వంటి వివిధ రకాల జాబ్స్ ను భర్తీ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్, అలాగే మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు బీటెక్ గానీ, ఎంటెక్ గానీ, సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ లో పీజీ గానీ లేదా వీటన్నిటికి సంబంధించి ఈక్వల్ అయిన డిగ్రీ ఏదైనా సరే ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. సాలరీ చూసుకుంటే గనక 3.6 lakh per annum నుంచి 5.04 lakh per annum వరకు పే చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు 42,000 వరకు సాలరీ అనేది పే చేస్తారు. వీటికి సంబంధించి స్కిల్స్ కూడా ఈ విధంగా మెన్షన్ చేశారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాం, కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, పీసీబీ డిజైన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇలా వివిధ రకాల టెక్నాలజీకి సంబంధించిన వాటిల్లో ఏదో ఒక స్కిల్ అభ్యర్థులకు వచ్చి ఉంటే సరిపోతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ఏ గ్రాడ్యుయేట్స్ కి ఎక్కువ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఏ బీటెక్, బి ఎంటెక్, సి బిఎస్సి, డి ఎనీ డిగ్రీ. వివిధ రకాల ప్రాజెక్ట్స్ కి సంబంధించి జాబ్ ప్రొఫైల్స్ ను కూడా చాలా డీటెయిల్డ్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు. ఇలా మిగతా పోస్టులు ప్రాజెక్ట్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్లకు కూడా వాటికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, స్కిల్ సెట్స్, అలాగే జాబ్ ప్రొఫైల్, సాలరీ కూడా క్లియర్ గా పాయింట్ టు పాయింట్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఏ పోస్ట్ కి ఎలిజిబిలిటీ ఉందో చూసుకుని వారికి సంబంధించిన పోస్ట్ పక్కనే వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై పైన క్లిక్ చేసి బ్లూ కలర్ లో ఉన్న అప్లై బటన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఫిల్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఓటీపీ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో అడిగిన డీటెయిల్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకుని అప్లై చేసేసేయండి.